కానీ దేశంలో ఇదే తరహా ఆలోచన విధానంతో ఒక ప్రత్యేక పరిస్థితిలో పుట్టినటువంటి పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఆ రోజున లోక్పాల్ బిల్కి సంబంధించిన వ్యవహారం మీద, అవినీతికి సంబంధించిన వ్యవహారం మీద ఢిల్లీ వేదికగా ఒక పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడం, ఆ ఆందోళనల కాలక్రమంలో అది ఒక ఆమ్ ఆద్మీ పార్టీగా రూపాంతరం చెందడం చూసాము. ఇప్పుడు ఆ పార్టీతో మీరు భవిష్యత్తులో సెయిల్ అవ్వడం కానీ, లేక ఆ పార్టీ ఆలోచన విధానాన్ని కొంత తీసుకోవడం కానీ ఏమైనా చేసే ఆలోచన ఉందా మీకు? ఆలోచనలు అన్ని పార్టీల నుంచి తీసుకుంటాం ఖచ్చితంగా. ఎందుకంటే ఒక మంచి దండ కావాలంటే, ఒక మంచి హారం కావాలంటే అందులో రకరకాల పుష్పాల ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి ఏ పార్టీ అయినా అందులో మంచి విషయాలు, అంశాలు ఉంటే వాటన్నిటినీ తీసుకుంటాం. కేవలం ఒక ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే కాదు. కాబట్టి అన్ని పార్టీల్లో ఉన్న మంచి విషయాలు కలిసి ఒక మంచి దండను కట్టి ప్రజలకు ఇద్దామన్నదే మా జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా కంటెస్ట్ చేస్తారంటుంది. మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో కూడా ఆల్రెడీ ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు నిలబడి ఉన్నారు. అలాంటి పార్టీలతో ఏదన్నా శైలి అయ్యే ఆస్కారం ఉందా? ఆ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం కానీ, లేక ఆ పార్టీతో జత కట్టడం కానీ, అలాంటి ఆలోచన మీకు ఏమైనా ఉందా? మేము మా పార్టీని నిన్నే మొదలైంది కార్యక్రమాలు. మేము ఇండివిజువల్గా వెళ్ళగలమన్న కాన్ఫిడెన్స్ మాలో ఉంది. ఆ విధమైన ఆత్మవిశ్వాసం ఉంది. చూద్దాం, ఫైనల్గా మా పార్టీలో ఉన్న కమిటీలు కానీ ప్రయాణంలో ఎదురయ్యే మంచి బాటసారి ఉంటే మంచి బాటసారిని ఆ టైంలో వచ్చిన పరిస్థితులను బట్టి చూద్దాం. కాబట్టి ప్రస్తుతం అయితే మటుకు మేము ఇండివిజువల్గానే వెళ్తాము, ఆ విధమైన మార్గంలోనే వెళతామన్నది దృఢంగా నాకు మా పార్టీలో ఉన్న సభ్యులందరికీ కూడా ప్రగాఢమైన ఇచ్చ. ఆ విధంగానే ముందుకు వెళతాం. సామాన్య ప్రజలకి సంబంధించినటువంటి పేరుతో ఆమ్ ఆద్మీ అనేటువంటి ఒక పేరుతో వచ్చినటువంటి పార్టీ మీద ఈరోజు పెద్ద ఎత్తున విమర్శలు. ఆ పార్టీ కూడా మిగతా రాజకీయ పార్టీలాగే అనేక రకాలైనటువంటి అవినీతి మరకలు అంటించుకుని ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పుడు జైల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. పుట్టినటువంటి విధానం, తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆ పార్టీ మీద వచ్చినటువంటి ఆరోపణలు. మీ పార్టీ కూడా ఇప్పుడు ఒక భిన్నమైనటువంటి రాజకీయ పార్టీ అంటున్నారు. కానీ రాబోయే క్రమంలో మీరు కూడా తప్పనిసరిగా మిగతా పార్టీలాగే ఎందుకు మారిపోరు అని మీరు చెప్పగలుగుతారు? నా మీద నాకు విశ్వాసం ఉంది. అందువల్ల ఇది మిగతా పార్టీలుగా మారదు అన్నది నా ప్రగాఢమైన విశ్వాసం. ఓకే, ఇప్పుడు జరిగేటువంటి ఒక చర్చ ఈరోజు ఈ క్షణంలో ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు పార్టీ పెట్టడం ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఎందుకంటే ఒక కొత్త రాజకీయ పార్టీ పెడితే ఎగ్జిస్టింగ్ అధికార పార్టీకి లాభం అన్నా జరగాలి, లేదు నష్టం అన్నా జరగాలి. ఆ రకంగానే ప్రజలు ఎందుకు చూడాలనుకుంటున్నారు మిమ్మల్ని? ఈ పార్టీ పెట్టడం ప్రజలకు లాభం, మోసం చేసే రాజకీయాల పార్టీలకు నష్టం. ఇది నేను చెప్పగలను. కానీ ప్రధానమైనటువంటి పోటీ వైఎస్ఆర్సీపీ వర్సెస్ తెలుగుదేశం ఉన్న ఈ సందర్భంలో ఈ రోజున ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఓటు, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం కోసం లక్ష్మీనారాయణ గారి పార్టీ పనిచేసే ఆస్కారం లేదా? తద్వారా అధికార వైసీపీకి లాభం జరిగే ఆస్కారం లేదా? మేము ఓట్లు చీల్చడానికి రావలేదు, సీట్లు చీల్చి అధికారం తీసుకోవడానికి, ప్రజాసేవ చేయడానికి వచ్చాము. మేము ఓట్లు చీల్చడానికి రాలేదు. ఓకే, సీట్లు వస్తే దట్స్ ఫైన్. కానీ సీట్లు వచ్చేటువంటి క్రమంలో జనరల్గా ఒక 5 ఏళ్ల పాటు ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత కొంత యాంటీ గిమ్మన్స్ అనేది కొంత డెవలప్ అయ్యే ఆస్కారం ఉంది. అది ప్రతిపక్ష పార్టీలు ఇంటోటో తీసుకోవాలని ప్రయత్నం చేస్తాయి. కానీ ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ ప్రవేశిస్తే వారికి కూడా కొన్ని ఓట్లు పడి, లేకపోతే కొన్ని సీట్లు వచ్చి అల్టిమేట్గా అధికార పార్టీకి లాభం కదా? వచ్చే ఎన్నికల్లో జై భారత్ నేషనల్ పార్టీకి మిగతా పార్టీలకి పోటీ ఉండబోతుంది. జై భారత్ పార్టీ ప్రధానమైన పార్టీగా ఉండబోతుంది. అది మిగతా పార్టీలతో పోటీ పడుతుంది. సో ఆ విధంగా ఓట్లు చీల్చడము ఎవరికి లాభం, ఎవరికి నష్టం కాదు. ఫైనల్గా ప్రజలకు లాభం చేకూరాలి. మోసం చేసి ప్రజల భావోద్వేగాలతో ఆడుకున్న పొలిటికల్ పార్టీలకు నష్టం కలగాలన్నది మేము అనుకుంటున్నాం. సహజంగా లక్ష్మీనారాయణ గారిని ఇప్పుడు చదువుకున్నటువంటి వ్యక్తిగా, కేవలం కులానికి సంబంధించిన వ్యక్తిగా చూసేటువంటి పరిస్థితి లేదు. చాలామంది మిమ్మల్ని ఆ రకంగానే అప్రిషియేట్ చేసే పరిస్థితి ఉంటుంది. కానీ కుల రాజకీయం కూడా ఇప్పుడు ఏపీలో చాలా బలంగా నడుస్తున్న సందర్భంలో ఒక కులానికి సంబంధించిన వ్యక్తిగా, లేక ఆల్రెడీ ఆ కులం పేరు మీద ఉన్నటువంటి పార్టీ, లేదా ఆ కులం వల్ల వచ్చినటువంటి పార్టీకి నష్టం చేకూర్చడం కోసం కదా ఈ పార్టీ? అన్ఫార్చునేట్గా మనం కులాల గురించి చర్చలు బాహాటంగా చేయడం అన్నది చాలా దురదృష్టకరం. నేను ఎప్పుడు కూడా అంటాను,
మన మతం మన పూజ గదిలో ఆగిపోవాలి, మన కులం మన గడప దగ్గర ఆగిపోవాలి. మనం గడప నుంచి బయటికి వచ్చిన తర్వాత భారతదేశ నాగరికులుగా జై భారత్ అంటూ ముందుకు నడవాలి అని నేను ఎప్పుడు చెప్తాను.